మౌలి వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ములక్కాడ రొయ్యల కూర అండి. చేయడం చాలా ఈజీ, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక అర కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను. ఇవి క్లీన్ చేసిన తర్వాత అయితే అర కేజీ ఉన్నాయండి. 2 సార్లు కడిగేసుకుని శుభ్రంగా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకొని అందులోని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అందులోని మనం శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసేసుకుందాం. వేసేసుకుని అందులోని ఒక పావు స్పూను పసుపు కూడా వేసుకుందామండి. వేసేసుకుని ఒక 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాము. ఇలా చేయడం వల్ల రొయ్యల్లో ఉండే నీరైతే బయటకు వచ్చేస్తుందండి. జస్ట్ 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకుందాము. చూడండి, చూస్తుండగానే మనకి రొయ్యలోంచి వాటర్ అయితే వచ్చేసింది కదా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూడండి, ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుని అదే ఆయిల్ నూనె కలిపి ఉంది కదా, అందులోనే మనం 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకున్నానండి. ఆ ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. అందులోని నేను 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే తీసుకున్నాను. అవి కూడా యాడ్ చేసేస్తున్నాను. అందులోని రుచికి సరిపడగా ఉప్పు కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయండి. ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా వేసేసి ఒకసారి కలుపుకుని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా, అంటే ఒక 70% కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు అందులోని డ్రమ్ స్టిక్, అదేనండి, ములక్కాడని తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని ఆ ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను. ఇవి ఒక 15 దాకా ఉంటాయండి ములక్కాడ ముక్కలు అయితేనే. సో అవి వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ములక్కాడ పచ్చివాసన పోయేదాకా కలుపుతూ ఉండండి. ములక్కాడ పచ్చివాసన పోయిన తర్వాత మీడియం సైజు టమాటా తీసుకుని దాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే తీసుకున్నానండి. వాటిని కూడా వేసేద్దాం. వేసేసి టమాటాలు బాగా మెత్తబడి మనకి గుజ్జు కింద అయ్యేదాకా ఫ్రై చేసుకుందామండి. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. ఇప్పుడు టమాటా ముక్కలు బాగా మగ్గినయి అని మనకు అనిపించినప్పుడు అందులోని ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, అందులోని 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని అందులోని ఒక అర స్పూను గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. వేసేసుకుని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. 1 నిమిషం అయితే ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసేసుకుందాం. వేసేసి మరొకసారి మసాలా అంతా కూడా మన రొయ్యలకి అంటే విధంగా అయితే మిక్స్ చేసుకుందాం. చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుందండి. చూసారా, ఇలా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చూసారా, వాటర్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు అందులోనే ఒక అరకప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను. మన కర్రీలోకి అయితే ఎక్కువ వాటర్ వేయాల్సిన పని అయితే లేదండి. వాటర్ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద అయితే ఉడకనిద్దామండి. చూడండి, మన కర్రీ అయితే చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు అందులోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని ఇంకొకసారి కలుపుకుందాం. ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడం అండి. యమ్మీ యమ్మీ ములక్కాడ రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.